దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి వాక్య భాగాన్ని ధ్యానించుకుందామండి. కీర్తనలు 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అవునండి, మనము దుష్టుల వలె ఉండక దేవునికి ఇష్టలుగా జీవిద్దామండి. ఆయన కృపకు పాత్రలుగా జీవిద్దామండి. వినిన వాక్యాన్ని ధ్యానించుకునే వారిగా ఉందామండి. దేవుని పిల్లలమైన మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదండి. దుష్టుల ఆలోచనలను ఏకీభవించకూడదు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ దేవుని కృపకు పాత్రలుగా ఉండాలండి. అలా ఉన్నప్పుడు మనము నీటి కాలువ ఏరున నాటబడిన వారమై ఉంటామండి. మనకు ఏ కొదువ ఉండదండి. మనకు ఏమి కావాలో మన తండ్రి మనకు అన్నీ సమకూరుస్తాడు. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారండి. దుష్టులు వాళ్ళకి నిలకడ ఉండదు. దుష్ట ఆలోచనలు ఉన్న వారికి నిలకడ ఉండదు. వాళ్ళు ఎప్పుడెక్కడ ఉంటారు, ఎప్పుడేం పని చేస్తారు, ఏ పనికి ఒక స్టాండర్డ్ అనేది ఉండదు, ఒక స్టెబిలిటీ అనేది ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. వాళ్ళకి స్థిరత్వం అనేది ఏది ఉండదండి. కాబట్టి మనం అలా ఉండకుండా దేవునికి ఇష్టలుగా ఉందామండి. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. మనము ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా, మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడు చూస్తూ ఉంటారండి. మనం చేసే పనిలో నీతి న్యాయం ఉంటే దేవుడు మనకి సహాయం చేస్తారండి. ఈ సహాయాన్ని మనం పొందుకోవాలన్నా, ఆయన ప్రేమను మనం రుచి చూడాలన్నా, మనకు ఆశ్రయదుర్గంగా ఆయన ఉండాలన్నా, మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవక నీతిమంతులుగా ఉండాలండి. మనం చేసే ప్రతి పనిలోనూ నీతి న్యాయం యథార్థత ఉండాలండి. అలా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తారు. తన దయాకిరీటము మన పైన ఉంచుతారండి. ఏకీభవించిన వారు దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా.